సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ కి అందరికీ స్వాగతం. లాస్ట్ క్లాస్ లో మనం అరిస్టాటిల్ షకీనా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న లైబ్రరీలో జేన్, ఎలాంతి, ఇసడోరా వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి అక్కడున్న స్క్రిప్చర్స్ ని, ఇమేజెస్ ని, స్క్రోల్స్ ని వీటన్నిటినీ కూడా చూస్తూ అక్కడున్న జ్ఞానాన్ని గురించి మొత్తం తెలుసుకుంటూ ఉన్నారు. సో ఇంకా అక్కడ ఉన్న ఇన్స్క్రిప్షన్స్ లో అంటే అక్కడ ఉన్న శాసనాల్లో మెస్పటోమియా ప్రాంతంలో ఉన్న గిల్గమేష్ అనే ఒక కింగ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఉంది. ఈ మెస్పటోమియా ప్రాంతం అనేది టైగ్రిస్, యూఫ్రేట్స్ నదుల మధ్య ఉండేది. అంటే ఈ ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ ఈ దేశాలన్నీ కూడా ఈ మెస్పటోమియా ప్రాంతం కిందికి వచ్చేవన్నమాట. ఆ నినేవా అనే ఒక ప్రాంతంలో అదొక అసైరన్ సిటీ, అంటే అసైరన్ ఎంపైర్ ఏదైతే ఉందో ఆ అసైరన్ ఎంపైర్ లో ఆ సిటీ మొత్తం కూడా ఉండేది. దాన్ని అప్పర్ మెస్పటోమియా రీజియన్ లో ఉండేది, అంటే ఇప్పుడుండే నార్దరన్ ఇరాక్. అక్కడ తవ్వకాలలో కొన్ని క్లే టాబ్లెట్స్ బయటపడ్డాయి. అందులో ఈ గిల్గమేష్ గురించిన మొత్తం స్టోరీ కూడా ఒక క్యూనిఫామ్ స్క్రిప్ట్ లో చెక్కబడి ఉందన్నమాట. ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, శక్తి ఉంది కదా అని చెప్పి మనం అందరినీ బాధ పెట్టక్కర్లేదు. మన కీర్తి, ప్రతిష్టలు వాటి కోసం మన పాకులాడడం కాదు, అందరికీ మంచి చేస్తూ, అందరితో మంచిగా ఉంటూ, నలుగురి మంచి కోసం అని ప్రయత్నం చేస్తూ మన పేరుని, మన యొక్క ఉనికిని అమరంగా ఉంచుకోవచ్చు. మార్పుని రావాలని కోరుకుంటూ ఒక సాధనలో కానీ ఒక మెడిటేషన్ లో కానీ వస్తామో మనలోని కుండలిని శక్తి అనేది జాగృతమయ్యి ఈ శరీరాన్ని మనం ఒక లైట్ బాడీగా, కాంతి శరీరంగా చేసుకుని ఎసెన్షియల్ మార్గంలో వెళ్తాం. అప్పుడే అదే ఇమ్మోర్టాలిటీ, అదే అమరత్వం అంటే. ఇంకా గాడెస్ ఇనానా గురించి కూడా కొన్ని ఈ క్లే టాబ్లెట్స్ లో ఉన్నాయి. ఈమె బ్యూటీకి, లవ్ కి, వార్ కి, ఫెర్టిలిటీకి వీటన్నిటికీ కూడా ఆమె గాడెస్ అన్నమాట. ఈమె ఎంతో కాన్ఫ్లిక్ట్ గల గాడెస్ అన్నమాట. ఇటు ప్రేమ ఉంటుంది ఆమెలో, అలాగే యుద్ధం చేసే కెపాసిటీ ఉంటుంది, అలాగే గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీ, అలాగే ప్రేమ, శక్తి ఇవన్నీ కూడా ఆమెలో ఇన్ని వేరియేషన్స్ ఉన్న, ఇన్ని వైవిధ్యాలు ఉన్న దేవతగా ఆమెను పూజించేవాళ్లు. ఉరుక్ లో ఈమెకు ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. ఎరిడులో, బాబిలోనియాలో ఈమె టెంపుల్స్ ఉండేవి. ఆ టెంపుల్స్ ఒక రిలీజియస్ కి, సోషల్ లైఫ్ కి సంబంధించిన ఒక స్థావరాలుగా ఉండేవన్నమాట. అక్కడ ప్రీస్టెసెస్ ఇనానాకి సంబంధించిన ఆరాధనలో కొన్ని సేక్రెడ్ మ్యారేజ్ రిచువల్స్ ని చేసేవాళ్ళు. ఇనానా నుంచి మనం ఎన్ని అనిశ్చిత పరిస్థితులు, ఎన్ని కష్టాలలో కూడా ఎలా మనల్ని ధైర్యంగా నిలదొక్కుంటూ ఎదగాలి. ఎన్నో తప్పులు చేస్తుంటాం, సాధనలో కిందకి పడుతుంటాం, పైకి లేస్తుంటాం. మళ్ళీ 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 మనం పునరుజ్జీవంతో, కొత్త శక్తితో మళ్ళీ మనం ఉన్నతంగా ఎదగాలి అని చెప్పి ఈ ఇనానా యొక్క స్టోరీ అనేది మనకి చెప్తుంది. ఇలా ఎంతో మంది గాడెస్ అసేరాని మదర్ గాడెస్ గా కొలిచేవాళ్ళు. గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీగా ఈమెని కొలిచేవారు. సుప్రీం గాడ్ అయిన, అంటే దేవుడు ఉంటారు కదా, అల్టిమేట్ గాడ్ అని అంటాం, అతడి యొక్క భార్యగా ఈవిడ్ని పిలుస్తారు. నెక్స్ట్ అరిస్టాటిల్ ఇంకా ఇలా చెప్తున్నారు, మనం వంట చేసేటప్పుడు మంచి ఆలోచనలతో, మనసుని ఆనందంగా ఉంచుకుంటూ, మంచి భావాలతో మనం వంట వండాలి. లేకపోతే ఆ ఆహారం అంతా, దాని యొక్క వైబ్రేషనల్ క్వాలిటీ అంతా కూడా తగ్గిపోతుంది. మనం ఇంట్లో తినేటప్పుడు లేదా బయట తింటున్నప్పుడు కూడా మన ఆహారాన్ని ఎనర్జైజ్ చేసుకొని తినచ్చు. ఎందుకంటే మనం తినే భోజనమే మన మనసుగా మారుతుంది. కాబట్టి మనం వెజిటేరియన్ ఫుడ్ తిన్నా, వీగన్ ఫుడ్ తిన్నా, ఏ ఫుడ్ తిన్నా కూడా అది పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఉండడం అనేది చాలా అవసరం. మనం సాత్విక ఆహారాన్ని సాత్విక బుద్ధితో వండుకొని తినాలి. వంట చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఆహారం అంతా పాజిటివ్ గా తయారవుతుంది. ఇక్కడ షకీనా ఒక 2 మెథడ్స్ చెప్తుంది ఆహారాన్ని మనం ఎలా ఎనర్జైజ్ చేసుకోవాలి అనేది. ఫస్ట్ మెథడ్ ఏంటంటే మన
భోజనం ప్లేట్ ఉంటుంది కదా, దానిపైన చేతులుంచి కాంతిని శక్తిని ఆ ఆహారంలోకి ప్రవేశింప చేయాలి. అప్పుడు దాని యొక్క లోయర్ వైబ్రేషన్ అనేది పోతుంది. మనం ఒక సంకల్పాన్ని కూడా చక్కగా చెప్పుకోవచ్చు. ఈ ఆహారంలో పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉండి నాలోని ఎనర్జీకి సరిపోయి ఈ ఆహారం చక్కగా నాలో జీర్ణమయ్యి నా యొక్క సోల్ డెవలప్మెంట్ కి, అంటే నా ఆత్మ పరిణామానికి, అలాగే నా అసెన్షన్ ప్రాసెస్ కి ఈ ఆహారం సహాయపడాలి అని అనుకుంటూ మనం దాన్ని ఎనర్జైజ్ చేసుకుంటూ భోజనాన్ని తీసుకోవచ్చు. మనం ఇంట్లో తిన్నా బయట తిన్నా ఎప్పుడైతే సంకల్పం పెట్టుకొని మన చేతులను ఆ ప్లేట్ పైన పెట్టి మనం ఎప్పుడైతే దాన్ని చేస్తామో మన చేతుల నుంచి ఎనర్జీ అనేది ఎప్పుడు పాస్ అవుతుంది. మన ఫింగర్ టిప్స్ లో ఎంతో ఎనర్జీ ఉంటుంది. ఇంకొక మెథడ్ ఏంటంటే ఆ భోజనం ప్లేట్ చుట్టూ ఒక సర్కిల్ ని 3 సార్లు గీసి అందులో నెగటివిటీని అంతా తీస్తున్నట్టు విజువలైజ్ చేసుకుంటూ మనం చేత్తో తీసేసి దాన్ని నేల మీదకి లేదా దగ్గరనున్న ఒక మొక్కలోకి ఆ నెగటివిటీని వదిలివేయచ్చు. ఎందుకంటే ప్లాంట్స్ కి నెగటివిటీని ట్రాన్స్మ్యూట్ చేయగలవు. వాటికి చేసే న్యాచురల్ గానే అవి ఆ పనిని చేస్తాయి. ఇంకా అరిస్టాటిల్ అలా చెప్తున్నారు, ప్రతి యుగంలో కూడా ఆధ్యాత్మిక అభివృద్ధి సులభంగా అయ్యేందుకు న్యూ ఎనర్జీస్ అనేవి భూమి మీదకి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వస్తూ ఉంటాయో ఎంతో మంది గొప్ప గొప్ప గురువులు భూమి మీదకి వచ్చి మానవాళికి మార్గాన్ని చూపిస్తారు. ఇప్పుడు మనకున్న న్యూ ఎనర్జీకి మనం హయ్యర్ నాలెడ్జ్ ని స్వీకరిస్తున్నాం. ఒకప్పుడు ఈ టీచింగ్స్ అన్ని కూడా ఎవరు ఇట్లా ఓపెన్ గా చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే దీన్ని రిసీవ్ చేసుకునేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు అప్పుడు లేరు. కానీ ఇప్పుడు మనం జూమ్ ద్వారా, అలాగే కమ్యూనికేషన్ ఫోన్ల ద్వారా ఇవన్నీ ఉండడం వల్ల మనం చక్కగా ఎంత దూరాన ఉన్నా కూడా వీటన్నిటిని మనం స్వీకరిస్తున్నాం. ఇప్పుడు అరిస్టాటిల్ అదే చెప్తారు, ఒక 1000 సంవత్సరాల తర్వాత భూగ్రహాన్ని శక్తివంతం చేసే ఆధ్యాత్మిక శక్తులు వస్తాయి. అప్పుడు ఎవరైతే తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి ఈ సీక్రెట్ టీచింగ్స్ అన్ని కూడా తెలియజేయబడతాయి అని చెప్తారు. అందుకే ఎన్నో సీక్రెట్ స్కూల్స్ అనేవి కొన్ని దేశాల్లో ఏర్పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఎవరికీ తెలియకుండా దూరంగా సేఫ్ ప్లేస్ లో కూర్చొని ఈ టీచింగ్స్ ని బోధించేవాళ్ళు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కమ్యూనికేషన్, అక్షరాస్యత, పుస్తకాలు ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాయి. అప్పుడు భూమి మీద ఈ జ్ఞానం అంతా కూడా విస్తరిస్తుంది. అలాగే జేన్ ఎలాంటి వీళ్ళంతా కూడా ఈ సీక్రెట్ టీచింగ్స్ ని తెలుసుకోవాలని ఎంతో ఆరాటంతో ఉన్నారు కనుక వాళ్ళకి ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నారు. ఇక్కడ జీసస్ సేయింగ్ ఒకదాన్ని చెప్పారు, ద కాస్టింగ్ ఆఫ్ పర్ల్స్ బిఫోర్ స్వైన్. అంటే మనకి ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగించే జ్ఞానమైనా లేకపోతే మామూలు సమాచారమైనా ఎవరైతే దాన్ని అర్థం చేసుకోలేరో, దాని యొక్క విలువ తెలియదో, దాన్ని హేళన చేస్తారో అటువంటి వాళ్ళకి ఈ సమాచారాన్ని ఇవ్వడం అనేది సమయం, శక్తి వృధా మాత్రమే. అలా యాక్రేలో హోలీ ల్యాండ్ కి చేరిన తర్వాత అరిస్టాటిల్, షకీనా, జైన్ వాళ్ళకి చెప్తున్నారు, మీరు యాక్రేకి వెళ్లిన తర్వాత అషరా అనే మా ఫ్రెండ్, ఆమె ఒక హయ్యర్ ఇనిషియేట్ అన్నమాట, ఆమె మిమ్మల్ని కలుసుకుంటుంది. ఆమె మీకు మహిళల గురించి ఎన్నో రహస్యాలను, అలాగే ఈ విశ్వాన్ని గురించిన ఎన్నో రహస్యాలను తెలియచేస్తుంది అని చెప్తారు. ఎందుకంటే ఆ కాలంలో వీళ్ళందరూ కూడా ఒక సేఫ్ ప్లేస్ చూసుకొని వాళ్ళు ఈ టీచింగ్స్ అన్నిటినీ కూడా అందించుకునేవాళ్ళు. ఈ విశ్వ విజ్ఞానం అంతా కూడా వాళ్ళకి తెలిసినప్పటికీ అందరికీ చెప్పగలిగే వాళ్ళు కాదు. అందరూ అక్షరాస్యులు కాదు, అలాగే అర్థం చేసుకునే వాళ్ళు కాదు. పైగా అప్పుడున్న మత పెద్దలు గాని, పొలిటీషియన్స్ గాని ఈ రహస్యాలని బయటికి చెప్పనిచ్చేవారు కాదు. అట్లా చెప్పిన వాళ్ళ మీద దాడులు జరిగేవి, వాళ్ళని చంపేసేవాళ్ళు. ఇలా ఈ గాడెస్ మిస్టరీస్ గాని, సీక్రెట్ యూనియన్ గాని, ఈ సెక్షువల్ ఎనర్జీస్ గురించి గాని ఇవన్నీ కూడా ఎవరైతే నిజంగా తెలుసుకోవాలని ఆతృత ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలియచేయబడేవి. మరి మేము ఎప్పుడు వెళ్తామో మాకే తెలియదు యాక్రేకి. మరి ఎలా ఈ అరిస్టాటిల్, షకీనా వాళ్ళకి సమాచారాన్ని అందచేస్తారు అనే డౌట్ వచ్చినా కూడా దాన్ని ఆలోచన పక్కకి తోసేస్తుంది. కానీ ఎలాంటికి తెలుసు ఈ మాస్టర్స్ అందరూ కూడా టెలిపతి ద్వారా ఒకళ్ళకొకళ్ళు సమాచారాన్ని అందించుకుంటారు అని. ఆ విధంగా వీళ్ళందరూ టీచింగ్స్ అనేది ఇచ్చేసిన తరువాత ఇసడోరా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు. ఇసడోరా వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇసడోరా చిన్న కూతురు
వాళ్ళ ఫ్రెండ్ ని కలుసుకోవడానికి సముద్ర ఒడ్డుకి వెళ్తుంది. అక్కడ ఆమెని, తన ఫ్రెండ్ ని, అలాగే ఆ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ కొంతమందిని, మొత్తం 3 మహిళల్ని అందరినీ కూడా ఈ సముద్రపు దొంగలు, టర్కిష్ దొంగలు ఎవరైతే ఉన్నారో బందీలుగా చేసి బాగ్దాద్ మార్కెట్ లో అమ్మడానికి తీసుకువెళ్లిపోతారు. ఇవన్నీ తెలిసిన ఇసడోరా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఎలాంటి చెప్తుంది, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇలా చేస్తే నీ కూతురు తిరిగి రాదు కదా, దానికన్నా ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు కదా అని చెప్పి, ఎలా మెడిటేషన్ చేస్తే వాళ్ళకి రక్షణ కలుగుతుంది అనే విధానం చెప్తుంది. అందరినీ కూర్చోపెట్టి తన కూతురు మార్గరెట్ చుట్టూ ప్రొటెక్టివ్ ఫీల్డ్ ని ఏర్పాటు చేయడానికి విజువలైజేషన్ చేయమని చెప్తుంది. ఆ దొంగల చెర నుంచి తప్పించుకోవడానికి వీళ్ళ అందరి చేత కూడా ఎనర్జీస్ ని పంపిస్తూ వాళ్ళందరూ క్షేమంగా తప్పించుకుని ఇంటికి చేరినట్టు విజువలైజ్ చేయమని చెప్తుంది. వాళ్ళకి ఒక పాజిటివ్ థాట్స్ ని పంపిస్తూ వాళ్ళని ఎనర్జైజ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎమోషన్స్ తో మనం ఏడుస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ ఉంటామో అప్పుడు మన శక్తి అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. మెడిటేషన్ లో కూర్చొని పాజిటివ్ థాట్స్ తో, పాజిటివ్ ఎఫర్మేషన్స్ తో, విజువలైజేషన్ తో మనం క్రియేట్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలో. 5Dని కూడా విజువలైజ్ చేసుకుంటూ మనం ఎలా భూమిని ముందుకు తీసుకువెళ్లాలి, ఎలా 5Dగా మార్చుకోవాలి, అప్పుడు ఎలా ఉండాలి, ఎలా సామరస్యంతో, ఏకత్వంతో, ప్రేమ ఎనర్జీస్ తో ఎలా ఉండాలి అనే దాన్ని కూడా మనం రోజు కూడా విజువలైజేషన్ చేసుకోవచ్చు. మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే మన ఎనర్జీని కోల్పోకుండా మనం స్థిరంగా నిలబడేందుకు మనకి హెల్ప్ చేస్తుంది. అలా ఇసడోరా యొక్క భర్త అయిన నికోలస్, వాళ్ళ పెద్ద కూతురు, వీళ్ళందరూ కూడా 3 రోజులు విజువలైజేషన్ చేస్తూ వాళ్ళకి శక్తిని పంపిస్తూ ఉంటారు. అలా జరిగిన తర్వాత 3వ రోజు ఒక మెసెంజర్ ఎలెనోర్ దగ్గరికి వస్తారు. జేన్, ఎలెనోర్ వాళ్ళందరి బృందం దగ్గరికి వచ్చి, కెప్టెన్ ఫెలిని మీకు చెప్పమన్నారు, మీరు ఆక్రేకి ప్రయాణం అవ్వడానికి సిద్ధంగా ఉండండి అని చెప్తాడు. చెప్తూ ఈ రావెన్ షిప్ లో మాతో పాటు కొంతమంది గ్రూప్ వచ్చారు, వాళ్ళందరూ కూడా దొంగల నుంచి తప్పించుకొని వచ్చారు అని చెప్తారు. అంటే ఇసడోరా కూతురు మార్గరెట్, బంధించబడిన మిగతా 5 మహిళలు, కొంతమంది యువకులు, వీళ్ళంతా కూడా రావెన్ షిప్ లోనే చక్కగా రోడ్స్ కి వచ్చేస్తారు. ఇది ఎలా జరిగింది అని అందరూ ఆశ్చర్యపోతారు. ఈ రావెన్ షిప్ వెళ్తున్నప్పుడు సముద్రంలోకి రోడ్స్ కి వస్తున్నప్పుడు ఎవరైతే ఈ టర్కిష్ పైరేట్స్ షిప్ ఉందో వీళ్ళకి తారసపడుతుందన్నమాట. ఈ క్యాబిన్ బాయ్స్ అందరూ కూడా వింటూ ఉంటారు ఈ సహాయం చేయండి అనే అరుపులు ఆ సముద్రపు దొంగల షిప్ లోంచి వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఒక ప్లాంక్ వేసుకుని వాళ్ళందరినీ కూడా ఆ క్యాబిన్ లోంచి బయటకు తీసుకొచ్చి రావెన్ షిప్ లోకి ఎక్కించుకుని రోడ్స్ కి తీసుకువస్తారు. ఇదంతా విన్న ఎలెనోర్ బృందం వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తారు. ఇదంతా మెడిటేషన్ వల్లనే జరిగిందని చెప్పి ఇసడోరా భర్త ఎంతో ఆనందపడతాడు. ఇసడోరా ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా అతడు మెడిటేషన్ చేయడు. తన కూతురు ఈ శక్తి వల్లనే రక్షింపబడిందని నికోలస్ నమ్ముతాడు. అలాగే తనకి జీవితంలో ఎంతో డబ్బు, చక్కటి భార్యాపిల్లలు ఇవన్నీ ఉన్నా కూడా ఒక వెలితి అనేది అతని జీవితంలో ఎప్పటి నుంచో ఉండేది. ఆ వెలితిని ఎలా పూరించుకోవాలో అతడికి అర్థమయ్యేది కాదు. కాబట్టి ఇక నుంచి నేను మెడిటేషన్ ని చేస్తూ ఆ శూన్యతను తొలగించుకోవాలి అని అనుకుంటాడు. ఈ నెక్స్ట్ డే మార్నింగ్ హోలీ ల్యాండ్ కి అంటే ఆక్రేకి ఎలెనోర్ బృందం వీళ్ళందరూ కూడా బయలుదేరతారు. ఇసడోరా ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి వీళ్ళకి ఫేర్వెల్ ఇస్తారు. ఆక్రేకి చేరుకుంటారు. ఈ ఉమెన్ అందరూ కూడా తాము డెస్టినేషన్ చేరినందుకు చాలా ఆనందిస్తారు. తమ వాళ్ళని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆ షిప్ లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ రోడ్స్ చాప్టర్ ని కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.